సార్ ఏమైంది నూర్? హెల్త్ బాలేదా? ఎందుకు అలా ఉన్నావు? ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు. అరే మే ఠీక్ హూ సాహెబ్. మా వారికి బాలేదు. అదే సాబ్, సాసుమా చెప్పింది కదా హాస్పిటల్కి బాజుమే కలిసినప్పుడు బాలేదు అని. అప్పటి నుంచి నా దిల్లంతా అక్కడే ఉంది సాహెబ్. మొన్ననే కదా అంత తిట్టుకున్నావు వదిలేశాడని. ఓ చోట్ దియా ఇస్లియే తిట్టుకుంటున్నాను. కానీ తన మీద ఉన్న ప్యార్ ఎక్కడికి పోతుంది సాహెబ్. నీకు అంత ఇష్టమా మీ వారంటే? ఓ మేరా పెహ్లా ప్యార్ సాహెబ్, మొదటి ప్రేమ. ఇప్పుడు వదిలేశాడు. కానీ సాహెబ్ ఒకప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నాడు. అవును నూర్, మీరిద్దరూ అసలు ఎలా కలిశారు? హమ్ దోనో ఒక బట్టల షాప్లో కలిసాం సాహెబ్. నేను కుछ కపడే చూస్తున్నాను. మేరా షోర్ ఒక్కో రంగు పట్టుకొని ఏ రంగు నీలా ఉంది, ఏ రంగు నీ మొండితనంలా ఉంది అని ముझे చిడానే లాగే. ముझसे ఇత్నా గుస్సా ఆయా, ఆ బట్టలన్నీ మొహం మీద విసిరేసి చలా గయా. అలా ఎలా విసిరేస్తావు? నీకోసం రాజమండ్రి నుంచి వైజాగ్ వస్తే. చాలేండి సాహెబ్, ఆప్ తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఓ అమెరికా హై క్యా, రాజమండ్రి అంతేగా. ఎంత దూరం వచ్చాడన్నది కాదు, ఎంత ప్రేమగా వచ్చాడన్నది చూడాలి. మరి ప్యార్ చూపించకుండా విసిగిస్తారేంటి సాహెబ్? ముझसे ఫాలో చేస్తూ మస్జిద్ వరకు ఆగయా. మరి నువ్వేం చేసావు? అక్కడ తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఇస్కో యహా సే నికాలో అని చెప్పా. ఏంటి తరిమేయమన్నావా? నీకోసం వెతుక్కుంటూ వస్తే పొగరు. అప్పుడే కదా సాహెబ్ మీరు పారిపోతారో పట్టుకుంటారో హమే పతా చల్ జాతా హై. మా అబ్బాయిల ప్రేమ ఎప్పుడూ మీకు అర్థం కాదు. మేమే ముందడుగు వేయాలన్న పొగరు మీకు. పెహ్లా కదం ఆప్ రఖ్ సక్తే హై సాహెబ్, లేకిన్ చివరి వరకు మడుమ తిప్పకుండా అడుగులో అడుగు వేసేది మేమే. మాకు ఒక్క రోజులో ప్రేమ పుట్టకపోవచ్చు, కానీ పుట్టాక ఒక్క సంఘటనతో మాత్రం పోదు. ఆఖరి జాన్ తక్ మా దిల్లో ఆ ప్రేమ పదిలంగా ఉంటుంది. అంతిష్టమా నీకు? ఓ మేరా జాన్ హే సాహెబ్, ప్రాణం. మరి నీకు అంత ప్రేమ ఉన్నదానివి నువ్వన్నా వదలనని చెప్పాల్సింది కదా. అంటే అన్నిసార్లు వదిలేయడం అంటే వదిలేయడం కాదు సాహెబ్. ఓ ఖుష్ రహే ఓహీ జరూరీ హై. నీ మాటల్లో ఎంత బాధ కనిపిస్తుందో. ఇవన్నీ వాడికి అర్థం కావట్లేదా? ఒక్కసారి వాడిని చూపించు నూర్, 4 తగిలించి వాడికి బుద్ధి చెప్తాను. సాహెబ్ ఆప్కో నేను ఇజాజత్ ఇవ్వలేదు. నా షోహర్ గురించి తప్పుగా ఆప్ నహీ బోల్ సక్తే. నాకు బాధ వేస్తే నేనే తిట్టుకుంటా. ఈ జీవితం కూడా చాలా విచిత్రమైంది నూర్. అమ్మాయి సిన్సియర్గా ప్రేమిస్తే అబ్బాయి మోసం చేస్తాడు. అబ్బాయి సిన్సియర్గా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తుంది. కొన్ని కథలు ఉంటాయి సాహెబ్. ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కిస్మత్ మోసం చేస్తుంది. మాది కూడా అలాంటి కహానీయే సాహెబ్. నేను వెళ్ళి ఆప్కు తినడానికి కుछ లాऊंगी సాహెబ్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పైన రూపాలు కావులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజంగా నేనొస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోతాం.
అత్తమ్మా మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసమా రిపోర్ట్స్ కోసమా? ముందు రిపోర్ట్స్లో ఏముందో చెప్పండి అత్తమ్మా. చాలా టెన్షన్గా ఉంది. మనలో ఎవరి లివరైనా ధ్రువ సర్కి మ్యాచ్ అయిందా? టెన్షన్ పడకు వసుంధరా, మంచి విషయమే చెప్తున్నాను. ధ్రువకి నీది నాది ఇద్దరి లివర్ మ్యాచ్ అయింది. డాక్టర్లు ఆలోచించుకుని చెప్పమన్నారు. ఇందులో ఆలోచించుకోవడానికే ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నాది మ్యాచ్ అయితే రెండో ఆప్షన్ అవసరం లేదు అని. పైగా నువ్వు చిన్నపిల్లవి, నిన్నిబ్బంది పెట్టలేను. ఒక వారంలో ఆపరేషన్ పెట్టుకుందా అన్నారు. సంతోషమేనా? ఏంటే విషయం చెప్తే ఎగిరి గంతేస్తావు అనుకుంటే అలా అయిపోయావు? అత్తమ్మా నాదొక కోరిక. మీరు కోప్పడనంటే చెప్తాను. వసుంధర, నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి ఎప్పుడూ అందరికీ ఇవ్వడమే గాని ఏ రోజు నువ్వు ఏమీ అడగలేదు. మొదటిసారి అడుగుతున్నావు కదా, నేనెలా కాదంటానే? అయితే ప్రమాణం చేయండి. మాటిస్తున్నాను, నువ్వేదడిగినా చేస్తాను. ధైర్యంగా అడుగు. అత్తమ్మా ధ్రువ సర్కి నా లివర్ ఇవ్వనివ్వండి. అత్తమ్మా మీరు నేనేం అడిగినా ఇస్తానన్నారు, మాట ఇచ్చారు. ఇప్పుడు అలా వెళ్ళిపోకూడదు. అవునే, నేనొక సత్య హరిశ్చంద్రుడిని, మాటిచ్చాను. ఊరుకోవే. ఊరుకుంటున్నాను కదా అని త్యాగాలు చేయక్కర్లేదు. అత్తమ్మా ఛా! చూడు వసుంధరా, నీ బాధ ప్రేమ నేను అర్థం చేసుకోగలను. కానీ నా మాట కూడా కొంచెం విను. అస్తమిస్తున్న వయసు మాది, లేత కిరణాలు చూస్తున్న వయసు మీది. ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. అయినా ఇప్పటికైనా నీ గురించి అడుగుతావనుకున్నాను. అత్తమ్మా ఇది నా గురించే అడుగుతున్నాను. నా వల్ల అయిన తప్పుని దిద్దుకోవడానికి అడుగుతున్నాను. తప్పేంటే? సార్ ఇలా అయిపోవడానికి ఒక విధంగా కారణం నేనే కదా అత్తమ్మా. నా వల్లే సార్ బాధపడి మళ్ళీ మళ్ళీ తాగి ఇలా అయిపోయారు. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నేనే. ధ్రువ సార్ రక్తం కక్కుకున్నప్పుడల్లా నేను ఆయన జీవితంలోకి రాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అనిపిస్తుంది. నిద్ర పట్టట్లేదు అత్తమ్మా. సరిగ్గా భోజనం కూడా తినబుద్ధి కావడం లేదు. నా దురదృష్టానికి ధ్రువ సార్ని బలి చేస్తున్నాను. అలా అనిపించినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది అత్తమ్మా. ఈ బాధ నుంచి విముక్తినిప్పించండి, మీకు దండం పెడుతున్నాను. నీకేనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఆ జాతకాన్ని పట్టుకుని వేలాడుతున్నావు? వాడి మీదున్న ప్రేమ నీలో ఆలోచన చంపేస్తోంది. వసుంధర, నా మాట వినవే. మీకు నా మీదున్న ప్రేమతో మీ ఆలోచనని చంపేస్తోంది. నా జాతకంలో నిజముంది. లేదంటే నేను విడాకుల పత్రాల మీద సంతకం పెట్టగానే ధ్రువ సార్కి ఎలా మెలకు వస్తుంది? ధ్రువ సారు ఇప్పుడే కళ్ళు తెరిచారు. పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకి దూరమయ్యాను. పెంచిన నాన్న ప్రేమకి దూరమయ్యాను. ఇప్పుడు ధ్రువ సార్కి. నేను దురదృష్టవంతురాలనత్తమ్మా. నోరు ముయ్యవే పిచ్చి మొహమా. మనసులో ఇంత పెట్టుకున్నావా? ఇంత మధుర పడుతున్నావా? చూడు వసుంధర, పుట్టడం పోవడం మన చేతుల్లో లేదు. మనం అనుకున్నప్పుడు పుట్టం, అలా అని మనం అనుకున్నప్పుడు చనిపో. కానీ మధ్యలో జీవితం మాత్రం మన చేతుల్లో మాత్రమే ఉంది.
ధ్రువ ఇప్పుడున్న పరిస్థితికి నీ జాతకం ఇంకోటో కారణం అంటే నేను నమ్మను. వాడికిలా అయ్యిందని ఒక తల్లిగా నాకు బాధగా ఉంది. కానీ ఇది కేవలం వాడి స్వయంకృతాపరాధం. ఇంత చేస్తున్నా కూడా వాడు నిన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నావా? మీకింతకు ముందే చెప్పాను కదా అత్తమ్మా, ఇది నేనెవరి కోసమో చేయడం లేదు, నా కోసమే చేస్తున్నాను. నాకు ఆయనతో ఉండే అదృష్టం లేదు. కనీసం ఇలా అయినా ఆయనలో ఉండనివ్వండి. ఇది వసుంధర ఒక కోడలిగా మిమ్మల్ని మొదటిసారి చివరిసారిగా అడిగే కోరిక అనుకోండి. నాకు ఈ అవకాశం ఇప్పించండి అత్తమ్మా. ఈ తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను. లేదంటే మనసులో ఎప్పుడూ ఒక వెలితిగానే ఉంటుంది. ఈ భారం నుంచి నన్ను బయటపడేయత్తమ్మా. సరే వసుంధర, సరే, ఇది కేవలం నీ ఆత్మతృప్తి కోసం చేస్తున్నానే గాని కానీ లాంటివేమీ వద్దు. మీరు ఒప్పేసుకున్నారు కదా, అంతే. ధ్రువ సార్కి నేనే లివర్ ఇస్తున్నాను. అత్తమ్మా, ఇంకొకటి. నేనేం విన్నే? ఒకటి చాలు, ఇంకొదిలే. అది కాదత్తమ్మా, ఇంట్లో ఏం చెప్తారు? నో తిప్పలేో, నేను పడతాను. నేనేం చెప్పాలో కూడా నువ్వే చెప్పేస్తావా? కోప్పడకండి అత్తమ్మా, వినండి. ఇంట్లో మన ఇద్దరి లివర్ మ్యాచ్ అయిందని చెప్తే మళ్ళీ మొదటికే వస్తుంది కదా. వస్తుంది, కానీ ఏం చెప్పాలి? అత్తమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి. దాని గురించి మళ్ళీ చర్చ ఎందుకు? అదే నా ఒక్కదాంతో సరిపోయిందంటే ఎవరు మాట్లాడరు కదా. అది కాదే. ఇప్పుడు మీరు ఇంకేమీ చెప్పొద్దు, నేను చెప్పినట్టు చేయండి చాలు. ధ్రువ సార్కి టాబ్లెట్స్ ఇవ్వాలి, నేను వెళ్తాను. వసుంధర, ఛ! ఈ ఇంటి కోసం ఎంత చేస్తోంది, దీని రుణం ఎలా తీర్చుకోవాలి? ఇదేదో మనకు పనికొచ్చే విషయంలా ఉంది. గ్రీష్మ మేడంకి ఫోన్ చేసి ఎంతో కొంత చేయి తడుపుకుందాం. ధ్రువ, ధ్రువ, నీకొక గుడ్ న్యూస్. నీకు డోనర్ దొరికారు. నిజమా అమ్మా? అవును ధ్రువ, నీకు అదే నీకు 100 లివర్ మ్యాచ్ అయింది. అవునరా, 100 కూడా టెస్ట్ ఇచ్చింది. తనకి మ్యాచ్ అయింది అని చెప్పగానే లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ పెట్టుకుందాం. ఇంకో వారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, సరేనా? అమ్మా, ఆగు ధ్రువ, హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. ఈ విషయం వింటే నీకు కాస్త ఊరటగా అనిపిస్తుందని. అదృష్టం బాగుండి 100 ఇక్కడ లేదు. ఉంటే హాస్పిటల్ నుంచి నేరుగా ఈ గదిలోకి రానిచ్చేదే కాదు. అమ్మా, నువ్వు 100కి భయపడుతున్నావా? భయమా? భయమేం లేదు. నాకెందుకు భయం? మేడం జీ, మళ్ళీ వచ్చేసిందిరా నాయనా. మేడం జీ, హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆప్ ఏసీ చీరలోనే ఉన్నారు కదా. అవును, విషయం చెప్దాం, కొద్దిగా రిలాక్స్ అవుతాడు అని వచ్చాను. క్యా మేడం జీ, ఆప్కో సర్ కి హాలాత్ తెలుసు కదా, ఫిర్ భీ. ఇదిగో వెళ్ళిపోతున్నాను, కాళ్ళు కడుక్కునే వచ్చాను.
ఇప్పుడే కదా చేతులు కడుక్కుని వచ్చావు నూర్. శానిటైజర్ రాసుకుంటే అచ్చా హై నా సాహెబ్. మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ హో గయా తో? నూర్, ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? నహీ సాహెబ్, ఆప్కి విషయంలో కాదు. నూర్, నాకు లివర్ నువ్వే ఇస్తున్నావంట కదా, చాలా థ్యాంక్స్ నూర్. ఇస్కే లియే మీ పైసా తీసుకుంటున్నాను సాహెబ్, ఆప్కో ముందే చెప్పాను. ఒక్కదానివే కాదు నూర్, నా లైఫ్లో నువ్వు చేసింది డ్యూటీ కంటే ఎక్కువ. ఆ డిప్రెషన్ టైంలో ఒక ఫ్రెండ్ లాగా నిలబడ్డావు. సాహెబ్, ఆప్సే ఫ్రెండ్షిప్ మేరే లియే బహుత్ స్పెషల్. నేను నర్సు అయినా ఆప్ ముజే ఎప్పుడూ నన్ను చూడలేదు అలా. మీరు ఆరోగ్యంగా తిరిగొస్తే ముజే ఔర్ క్యా చాహియే సాహెబ్. ఎప్పుడు ఇలాగే ఉండు నూర్. ఉన్న దానిలో సంతృప్తిగా నీ చుట్టూ ఒక వైబ్ ఉంటుంది. అది చాలా పాజిటివ్. నువ్వు పక్కనుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. నిజంగా నీ భర్త దురదృష్టవంతుడు నూర్. మోసపోయి ఇద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నాం. కానీ నేను కుంగిపోయాను, నువ్వు ధైర్యం కూడగట్టుకుని ఆనందాన్ని వెతుక్కుంటున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్ నూర్. తర్వాత నేను నీకు గుర్తుండకపోవచ్చు నూర్, కానీ నువ్వు మాత్రం నాకెప్పటికీ గుర్తుండిపోతావు. ఇక మీదట నాకు ఏ సమస్య వచ్చినా నూర్ ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేది అని ఆలోచిస్తాను. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి నూర్, నేను రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇది నా ప్రామిస్, ఇది నా ప్రామిస్, ఇది నా ప్రామిస్. अब मुझे एक चीज चाहिए साहिब. నెలకి ఏక్ బార్ వచ్చి ఆప్కో చూసి వెళ్తాను. తబ్ ఇలా కాసేపు మాట్లాడండి. సరే. మహనేకే కాదు సాహెబ్, వారానికి ఏక్ బార్ వస్తాను. రోజుకొకసారా? పోనీ ఇక్కడే ఉండిపో. నహీ సాహెబ్, జాదా ఖుషి మేరీ జిందగీ మే ఎక్కువసేపు నిలబడదు. నేను దూరంగా ఉంటేనే అచ్చా హై. ఎందుకలా అంటున్నావు నూర్? మేరా కిస్మత్ అలాంటిది సాహెబ్. मैं आपको सूप लाऊंगी. हाँ, ఎందుకో నూర్తో ఉంటే వసుంధరతో ఉన్నట్టే అనిపిస్తుంది. నమస్తే సార్. నమస్కారం, రండి. మీరే కదా రాజీవ్ గారు? అవునండి. నన్ను మల్లికా మేడం పంపించారు. తను నాకు ఫోన్ చేశారు. రండి లోపలికి కూర్చోండి. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? పర్వాలేదండి. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మల్లికా మేడం ఫోన్ చేసి మీ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం అనుకుంటున్నాను, తన జాతకం పరిశీలించాలని చెప్తే ఉన్న పళంగా ఇక్కడికే వచ్చేశాను. మా ఇంట్లో ఆడదిక్కు లేదండి. ఈ పెళ్ళి, దానికి ముందు వ్యవహారాలు నాకు అంతగా తెలియదు. అందుకే మల్లిక అవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. చెప్పారులేండి, మీరు తనకు అన్నలాంటి వారని, తన జాతకంలో చిన్న చిన్న దోషాలుంటే మీరే పరిహారం చేయించాలని, అలాగే తన జాతకం ప్రకారం కళ్యాణం ఎప్పుడు పెట్టుకుంటే తనకు కలిసి వస్తుందో చూడమన్నారు. విన్నావా గ్రీష్మ? మల్లికాకి నీ మీదున్న శ్రద్ధ.
ఓహో, ఈవిడేనా మీ అమ్మాయి? అవునండి. పరిచయం చేస్తే చిన్న నవ్వు నవ్వాలని తెలియదు. ఇలాంటి వారు సంసారం ఎలా చేస్తారు? వచ్చిన వారికి మర్యాదలు ఎలా చేస్తారు? చెప్పాను కదండి, ఆడదిక్కు లేని సంసారం అని. కొంచెం పద్ధతులు అవి మా అమ్మాయికి తెలియవు. అందుకే తనకి ఇవన్నీ ఓపికగా తెలియజేసే సంబంధం కోసం చూస్తున్నాం. సరే, నేను వెళ్ళి జాతకం తీసుకొస్తాను. అలాగేనండి. డాడీ, ఏంటిది? అసలేం జరుగుతోంది? విన్నావు కదమ్మా, పెళ్లి చేయాలంటే ముందు జాతకాలు చూడాలి కదా. పెళ్ళేంటి? నాకు చెప్పకుండా చేస్తారా? నువ్వు చేసేవని నాకు చెప్తున్నావా? నా జీవితం మీద నాకు హక్కు లేదా? ఉం? అయితే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకునే హక్కు, నిన్ను పెంచిన ఆ హక్కు మాకు లేదా? మీరు చెప్పిన పెళ్లి సంబంధం నేను చేసుకోను. వావ్, సూపర్ సీన్. నువ్వు ఇంత చేస్తుంటే ధ్రువకి తెలియాలి కదా. ఇంకో వారంలో ఆపరేషన్ అంట కదా. ఈ టైంలో నేను వెళ్ళి ఈ వసుంధరని నూరని చెప్తే ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు.